యుట్రస్ పూర్తిగా డెవలప్ అవ్వలేదు, హాఫ్ మాత్రమే డెవలప్ అయింది. బేబీ లోపల గ్రోత్ అవ్వడానికి అవకాశం లేదు. మేము ఆర్టిఫిషియల్గా యుట్రస్ని క్రియేట్ చేసాము అని. ఓకే, యుట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా. అది వాళ్ళు క్రియేట్ చేసి, సో బేబీ అక్కడ కంఫర్ట్గా ఎదగగలుగుతుంది అని. యా, సో అది నిజంగానే చేయగలుగుతారా యాక్చువల్లీ? అంటే ఇప్పుడు యుట్రస్ ప్రాబ్లం బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మా దగ్గర యూనికార్నియట్ యుట్రస్ అనే వస్తారు. అంటే ఏంటి, యుట్రస్ ఇలా ఉండాల్సింది, వాళ్ళకి ఒకటే సైడ్ డెవలప్. ఎగ్జాక్ట్లీ. సో ఇది మేజర్ ఇష్యూ కాదు యాక్చువల్గా. చాలా మంది ఏంటి, నీకు ఇది ఉంది కాబట్టి నీకు పిల్లలు పుట్టడం లేదని చెప్పి పంపిస్తారు. కానీ అసలు కొంతమందికి పిల్లలు పుట్టేశాక ఈ కండిషన్ కనబడుతుంది ఇన్సిడెంటల్గా. సో బేసిక్గా వాళ్ళ కెపాసిటీ తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి లోపల ఉన్న పొర అదంతా సపోర్టింగ్గా ఉంటే స్టిల్ వాళ్ళకి బేబీ పాసిబుల్ ఉంది. చాలా మంది మా దగ్గర యూనికార్నియట్ యూట్రస్ తో కన్సీవ్ అయ్యి, అంటే అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. వీళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏముంటుంది, ఇటు సైడ్ ట్యూబ్ అండ్ ఓవరీలో కూడా ఇష్యూస్ ఉండొచ్చు. ఇటు సైడ్ ఓవులేషన్ అయినప్పుడు ఇక్కడ యుట్రస్ లేదు కదా, కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఎటుపక్క యుట్రస్ డెవలప్ అయిందో అటు ఎగ్ రిలీజ్ అయినప్పుడే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొకటి ఇంపార్టెంట్, ఇలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేస్తున్నాం అనుకోండి, ట్విన్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ ఐవీఎఫ్లో ట్విన్స్ వెరీ కామన్గా చూస్తాం. అది బికాస్ మనం 2 embryos ట్రాన్స్ఫర్ చేయడం వల్ల.